ప్రజలందరికీ ఒక ముఖ్య గమనిక నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే, ఇప్పుడు ఈ వేసవి కాలంలోని ఎండలు తీవ్రతంగా ఉన్నాయి. కానీ కొన్ని సంఘటనలు, కొన్ని వాతావరణ మార్పుల వల్ల కొన్ని సంఘటనలు జరుగుతాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సంఘటన గురించి మీరు విన్న తర్వాత 100% బాధపడతారు. మీకు కూడా భయమేస్తుందన్నమాట. మాకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తదేమో అనే ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతారన్నమాట. అసలు ఏం జరిగిందంటే, సడెన్‌గా ఉరుములు, మబ్బులతోటి పెద్ద పెద్ద గాలులతో అయితే వర్షం వచ్చింది. నిన్న అలా రావడంతోటి జనాలందరూ కూడాను తడిసిపోతామని చెప్పేసి అటు ఇటు పరిగెడతా ఉంటారు. ఆ విషయం మీ అందరికి తెలిసిందే కదా! ఎందుకంటే ఎక్కువసేపు వానలో ఉండరు కాబట్టి ఏదో చెట్టు కిందకో లేదా ఏదో బిల్డింగ్ కిందకో ఎటో ఒకటి పరిగెడతా ఉంటారు. ఇదే క్రమంలోని ఒక ఏడుగురు ఒక హాస్పిటల్ దగ్గర, అది కూడా ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఒక గోడ ఉంది. ఆ గోడ పక్కెళ్ళి నుంచున్నారన్నమాట. వర్షం పడుతుంది కాదని చెప్పేసి అక్కడికెళ్ళి నుంచున్నారు. సో, విపరీతమైన వర్షం ఒకేసారి కురవడంతోటి ఆ గోడొచ్చి ఆళ్ళ మీద పడిపోయింది. ఆళ్ళ మీద అలా పడిపోవడంతోటి ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. అసలు ఆ స్పాట్‌లోనే చనిపోయారింక. అట్లా వాళ్ళకసలు అవకాశమే లేదు తప్పించుకోవడానికి. సో, నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ వేసవికాలంలోని సడెన్‌గా వాతావరణ మార్పుల వల్ల వర్షాలొస్తా ఉంటాయి. అయి ఏ విధంగా వస్తాయంటే, విపరీతమైన ఉరుములు, అదేవిధంగా పిడుగులు, ఒకేసారి విపరీతమైన గాలులతోటి వస్తా ఉంటాయన్నమాట. ఇటువంటి సమయంలోని ప్రమాదాలు ఉండే అవకాశం ఉంటుంది. ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎక్కడైతే బాగా సేఫ్టీగా అనిపిస్తుందో అక్కడికెళ్ళి మీరు భద్రంగా ఉండాలి. అంతేగాని ఏ చెట్టు కిందకో, ఏదో రేకుల షెడ్ కిందకో ఎళ్ళిపోయి మేము దాక్కున్నాం కదా! మా మీద ఏం పడదు, గాలి ఏమి రాదు మా మీదకి అని చెప్పి మీరు ఊహారహితంలో ఉన్నారంటే గనక అవే మీరు ఎక్కడైతే దాక్కున్నారో అవే మీ మీద పడిపోతాయి. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే బెంగుళూరులో జరిగింది. బెంగుళూరులో ఒక ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఈ ఏడుగురు కూడాను వర్షం వద్దని చెప్పేసి ఒక గోడ పక్కన నిలబడితే గోడ పడిపోయింది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని తీవ్ర సన్నివేశమైంది. ఇదేంటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గోడ పడిపోవడం ఏంటని. ఇంక ఈ సిట్యుయేషన్‌కి, ఈ సంఘటనకి డైరెక్టర్‌గా సీఎంఏ వచ్చేసాడన్నమాట. కర్ణాటక సీఎంఏ వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించాడు. అంటే అర్థం చేసుకోండిమాట. ఎంత తీవ్రమైన విషాదం అక్కడ నెలకొన్నది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నమాట. సో, దాన్ని పక్కన పెడితే ఇదంతా మనం ఒకసారి ఆలోచిస్తే గనక మనం భద్రంగా ఎలా మనం ఉండగలం అని చెప్పి ఒకసారి ఈ వీడియో చేస్తానన్నమాట నేను. మీరందరూ కూడా భద్రంగా ఉండాలంటే బయటికెళ్ళినప్పుడు మీరు మీ మైండ్‌లోంచి థాట్ రావాలి. ఒకేసారి ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నదనుకున్నప్పుడు మీరు సేఫ్టీ ప్లేస్ అనేది మీరు ఎంచుకోవాలన్నమాట. సేఫ్టీ ప్లేస్ ఎక్కడ ఉంది? మనం ఎక్కడ ఉంటే మనకు సేఫ్ అనిపించే విధంగా అక్కడికెళ్ళాలి. అంతేగాని మేము వెళ్ళిపోయాం కదా! దాక్కున్నాం కదా! మేము సేఫ్‌గా ఉన్నాం కదా! అని చెప్పి మీరు ఏది పడితే అక్కడ మీరు ఎళ్లి దాక్కోవడం వల్ల ఈ వర్షంకి, ఈ గాలికి తప్పించుకున్నాం అనుకుంటే అక్కడే ప్రమాదం పొంచి ఉంటదన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆల్‌లో పెట్టుకోండి. నేను చేసే ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ముందుగానే వస్తుంది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.